మీటింగ్ గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, గ్రామస్తులారా, మీకు అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు. మరి ముఖ్యంగా మనకు సిబిసి కార్యక్రమాలు కూడా 2 సెంటర్లలో దేవుని కృపను బట్టి పూర్తి అయినాయి. కానీ మనసులో అప్పుడైతే కనీసం ఒక మంచి కూడికి పెట్టుకుంటే బాగుండేది కదా, ఒక వర్తమానికుని పిలిపించి దైవ వర్తమానం అందించి మంచి సంగీతం ఇచ్చి బిడ్డల్ని సంతృప్తి పరిస్తే బాగుంటుందేమో అనేటువంటి తలంపు నాలో కలిగింది. కానీ సంఘానికి ఆ శక్తి లేదు కాబట్టి, అలాగే మనకు స్పాన్సర్స్ కూడా లేరు కాబట్టి, నేను ప్రభాకర్ గారు అలాగే డేవిడ్ గారు కొంచెం ఆలోచన చేస్తుంటాం ఏం చేస్తే బాగుంటుంది అని. ఇలాంటి పరిస్థితుల్లో అసంతృప్తిగానే 2 సెంటర్లలో మరి ఈ సిబిసి వ్యాలిడిక్టరీ ఫంక్షన్స్ ముగించుకోవడం జరిగింది. మరి అలాంటి పరిస్థితుల్లో నా సతీమణి నన్ను అడిగింది, మీరేమి మీటింగ్లు ఏం పెట్టరా అని అడిగింది. పణమేది అన్న, డబ్బు లేదు కదా అంటే నేను ఇస్తాను పెట్టుకో అన్నది. అంతకంటేనా భాగ్యం, నేను సహాయం చేస్తాను, ఏదో ఒక సెంటర్లో మీటింగ్ పెట్టు, దేవునికి మనం ఇవ్వగలిగేటువంటిది ఇదే కదా అని చెప్పిన తర్వాత నా మనసు చాలా సంతోషపడింది. ఈ విషయాన్ని సంఘ పెద్దలతో మాట్లాడి ఇరువురితో మాట్లాడాను. ఇది గొట్టిగాడులో పెట్టాలనేటువంటి తలంపు ఉంది. కానీ సంఘ పెద్దల్ని మాట్లాడి ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడ పెడితే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ముక్త కంఠంతో అక్కడ పెట్టాలని ఆశ ఉంది. కానీ దానికంటే ఎక్కువగా మరి పొరుగున ఉండేటువంటి మన సంఘం అందులో ఒక భాగమైనటువంటి నిండలి గ్రామాన్ని వారు ఎంతగానో ప్రేమించి నిండల్లో పెట్టండి, మేమందరం వస్తామని వాళ్ళు వాగ్దానం చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ క్రైస్తవ విశ్వాస వ్యవస్థలో మనల్ని మనం అర్థం చేసుకోవడం కాదు, ఎదుటి వారిని అర్థం చేసుకోవడం, ఎదుటి వారి యొక్క అవసరాలు తీర్చడమే ధ్యేయంగా మనం కలిగి ఉండాలి. ఆ విషయాన్ని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ ఏర్పాట్లు చేయాలి అంటే అందరూ చక్కగా సహకరించి మరి ఈ వేదికను ఏర్పాటు చేశారు. మరి దీనికోసం ఎంతమంది ప్రయాసపడ్డారో, ఎంతమంది ప్రార్థించినారో. ముఖ్యంగా చెప్పాలంటే 3 దినాల నుంచి వాస్తవంగా శనివారం రోజు మీటింగ్ పెట్టాలనుకున్నాము, శుక్రవారం రోజు పెట్టాలనుకున్నాము. కానీ శుక్రవారం 3 దినాలు ప్రచండమైన వర్షపాతం ఉంది అనే పేపర్లో న్యూస్ వచ్చింది. అది వచ్చిన తర్వాత సంఘ పెద్దలతో చర్చిస్తే, కానీ మనకు ఇది ముఖ్యం కదా, మీటింగ్ కంటే మనకు వాతావరణం చాలా ప్రాముఖ్యమైంది, ఈరోజు కాకుండా మళ్ళీ పెట్టుకుందామనే ఉద్దేశంతో ఒకవైపు సహోదరుడు కిషోర్ గారు, ఇంకొక వైపు మరి కుమారుడైనటువంటి శరత్ గారు, ఇద్దరు కూడా నాకు ఫుల్ కోఆపరేషన్ ఇచ్చి మీరు ఏం గాబరపడద్దు, ఈ వారం కాకపోతే ఇంకో వారం పెట్టుకుందామని చెప్పారు. బాగా విసిగిచ్చినాను వాళ్ళని. ఈరోజు అయితే 4 సార్లు ఆన్ చేయడం, ఆఫ్ చేయడం, పోస్ట్ పోన్ చేయడం, మళ్ళీ పెట్టాను. ఇలాంటి పరిస్థితుల్లో నిండల నుంచి వర్తమానం వచ్చింది, సార్ ఇక్కడ ఎండ కాస్తుంది, మీరు ఈరోజు పెట్టేసుకుందా అవుతుంది అని అన్నారు. అప్పుడు నేను తెల్లవారి 5 గంటలకు లేచి ప్రేయర్ చేసుకుని, ప్రభువా నీ బిడ్డలను సంతోషపెట్టడానికి, మీ వర్తమానాన్ని వాళ్ళకి అందించడానికి ఆశ కలిగి ఈ ఏర్పాటు మేము చేసుకున్నాము, మీకు చిత్తమైతే మీరు అనుకూలిస్తే మాకు మంచి వాతావరణాన్ని ఇచ్చి చక్కటి వాక్యాన్ని బిడ్డలకు అందించాలి ప్రభు అని అడిగితే చిన్న ప్రార్థన అంతే. దేవుడు అద్భుతంగా ఇలాంటి మబ్బులు ఉండేటువంటి పరిస్థితుల్లో వర్షం పడినటువంటి సూచనలు నా జీవితం నేను ఎప్పుడు చూడలే. అదే వాళ్ళు చెప్పారు. కాబట్టి మీరు నిర్భయంగా పెట్టండి అన్నారు. దేవుడు అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చి, కానీ ప్రజలు అనుకున్నంతగా రాలేకపోయారు. అదే నాకు చాలా బాధగా ఉంది. మరి ఎందుకో దేవుని వాక్యం అంటే ఎందుకు వెనకాడుతున్నారో, ఆలయానికి సరే రారనుకోండి, వాక్యం వినడానికి ఏమైపోతుంది, బయట నుంచి వచ్చిన వర్తమానం మా వాయిస్ అంటే విని 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 మీకు బోర్ కొట్టేస్తుంటుంది. అందుకే మధ్య మధ్యలో ఇలాంటి వాళ్ళని పిలిపించి దేవుని వాక్యం ప్రకటించాలన్నటువంటి ఆశ ఆలోచన కలిగి మరి పెద్దలు ఏర్పాటు చేశారు. అందరినీ అభినందిస్తున్నాను. దేవుడు దాన్ని అనుమతించి చక్కటి వాతావరణాన్ని ఇచ్చి ఆయన సేవకును ముందుగానే రప్పించి మరి మీ అందరి దగ్గర చక్కగా పాటలు పాడించి, ఒకవేళ ఎవరినైనా పాడించలేకపోతే క్షమించండి. ఒక అబ్బాయి ఉన్నాడు, లాస్ట్ 2 వచనాలు పాడిస్తాను అబ్బాయి దగ్గర కూడా, ప్రణీత్ దగ్గర.
ఇంకెవరు ఆలోచన పెట్టుకోవద్దు. అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ముందుగానే సిద్ధపడి రావాలి. ఇక్కడంటే ఓకే, నేను కాదని ఇప్పటి వరకు పనిచేస్తున్నారు, పాపం అందరూ చక్కగా పనిచేశారు, పోయి సిద్ధపడి రావాలి. సో ఏదేమైనప్పటికీ కూడా సాధ్యమైనంత మట్టుకు మనము 100% అందరినీ సాటిస్ఫై చేయలేము. సాధ్యమైనంత మేరకు నేను చేయగలిగింది చేశాను. ఒకవేళ లోపాలు ఉంటే గమనించండి, మన్నించండి, చెప్పండి, ఇంకొక పర్యాయము దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సేవకుడు డాక్టర్ శరత్ బాబు గారు, వారి తండ్రి గారు మాతో సమకాలీకుడు, మాకంటే చాలా సీనియర్ అయిన రెవరెండ్ శాంతయ్య గారు, ఆయన ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అలాగే యూత్ డైరెక్టర్గా కూడా పనిచేశారనుకుంటాను. చాలా కాలము ఆయన మంచి పోస్టులో ఉన్నాడు. ఆయన 4 సంఘాల్లో పనిచేసినటువంటి వ్యక్తి. మరి వారు వెళ్ళిపోయిన తర్వాత ఆయన 4 సంఘాల్లో మాత్రమే పనిచేశారంటే ఈరోజు ప్రొద్దున నాకు శరత్ గారు చెప్పారు. అయితే దేవుడు తన మహాకృప చేత ఆయన ఏకైక సంతానమైన శరత్ గారిని మాత్రం ఎస్ఎల్సి మొత్తాన్ని తిప్పాడు. ప్రతి చర్చిలో ఆయన పనిచేసి వాక్యం ప్రకటించేటువంటి భాగ్యాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. ఈరోజు మన చిన్న గ్రామంలో ఆయన వస్తున్నాడంటే ఇది కాదు జనం, ఇంతకి 10 రెట్లు 15 రెట్లు ప్రజానీకు ఉంటారు. కానీ చిన్న సంఘమైన వర్తమానమే కాబట్టి దేవుడు ఆయన్ని పిలిచి ఆయనకి ప్రేరణ కలిగించి మన మధ్యలోకి రప్పించిన దానికి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి ఈ సమయాన్ని డాక్టర్ శరత్ గారికి అందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.